ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బేల్పూరిలో హెల్దీగా ఉండకుండా హాని కలిగించేది ఉప్పు. ఆ ఉప్పు వేయకుండా బేల్పూరి చేస్తే హెల్దీ అయిపోతుంది. మామూలుగా ఇక్కడ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే పుదీనా, కొత్తిమీర ఈ రెండు గ్రీన్స్ని చట్నీలాగా చేసి ఆ చట్నీని బేస్లా చేసి ఈ బేల్పూరిలో మనం కలుపుతాం. ఓకే, అంటే మసాలా వేస్తాం అందరిలాగా. గ్రీన్ మసాలా వేస్తాం. పప్పులన్నీ వేపించి వేస్తాం. మరమరాలు క్రిస్పీగా బాగుంటాయి. ఇట్లాంటివన్నీ కాంబినేషన్లో మరి నిమ్మరసం పిండి బేల్పూరి కనుక మన పద్ధతిలో చేస్తే అసలు హాని ఉండదు, పిల్లలకి ఏ విధమైన నష్టము రాదు. అందుకని ఒక స్పెషల్ స్నాక్ లాగా మీరు ఈవినింగ్ తింటారు, నేను స్పెషల్ డిన్నర్ లాగా తినండి అంటాను. అలాంటి హెల్దీ బేల్పూరి ఎలా తయారు చేసుకోవాలో చూడండి. గ్రీన్ మసాలా బేల్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మరమరాలు 2 కప్పులు, కొత్తిమీర 1/2 కప్పు, పుదీనా 1/2 కప్పు, కరివేపాకు 2 టేబుల్ స్పూన్లు, కొబ్బరి తురుము 1/2 కప్పు, ఉడకబెట్టిన స్వీట్ కార్న్ గింజలు 2 టేబుల్ స్పూన్లు, క్యారెట్ తురుము 2 టేబుల్ స్పూన్లు, పుట్నాల పప్పు 2 టేబుల్ స్పూన్లు, టమోటా ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, క్యాప్సికమ్ ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, ఎండుమిరపకాయలు 2. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఎండుమిరపకాయలు, జీలకర్ర, పుట్నాల పప్పు ఈ మూడింటిని ఒకసారి గ్రైండ్ చేసేసి పౌడర్ లాగా అయ్యేటట్టు చూడాలి. అందులో కరివేపాకు, పుదీనాకు, కొత్తిమీర ఈ 3 గ్రీన్స్ని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పొడిలాగా చేసేసుకుంటాం. ఒక పెద్ద బౌల్లో మనం తీసుకున్న మరమరాలను వేసేసి అందులో నీళ్లు పోసేసి కడిగేసి చేతులతో ఆ నీళ్ళన్నిటిని పిండేసి కడిగిన మరమరాల్ని బౌల్లో తీసుకున్నాం కదా, మరమరాల్ని ఒక పెద్ద బౌల్లో వేసేసి వాటిలో ఈ గ్రీన్ పౌడర్ వేసేస్తాం. మరమరాలు నీళ్ళల్లో వేసి తీసాం కదా, ఈ గ్రీన్ పౌడర్ అంతా మరమరాలకు చక్కగా పట్టుకుంటుంది. ఇక మరమరాలు మిక్చర్ కోసం అందులో ఉడకబెట్టిన స్వీట్ కార్న్ గింజలు తీసేసిన టమోటా ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ తురుము, కొబ్బరి తురుము, కొద్దిగా నిమ్మరసం వీటన్నిటిని మరమరాల్లో అలా కలిపేసుకుంటాం. నిమ్మరసం, ఆకుపొడి ఇవన్నీ ఉండటం వల్ల ఉప్పులేని లోటు లేకపోయినా మరమరాల సహజంగా కొంచెం ఉప్పు నీళ్ళు చిలుకుతారు కాబట్టి అదే సరిపోతుంది. ఈ గ్రీన్ మసాలా బేల్ ఆరోగ్యానికి, యాంటీ ఆక్సిడెంట్స్కి చాలా చాలా మంచిది. అంటే 2-3 చిలకడ దుంపలు తినేసి 2 అరటిపళ్ళు తినేస్తే పోయి అమ్మో దుంప కదా అంటారు. 100 గ్రాముల చిలకడ దుంపలో దగ్గర 120 కిలో క్యాలరీ శక్తి వరకు ఉంటుంది. కానీ ఇందులో ఉన్నది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కాబట్టి త్వరగా ఏదో పంచదార అరిగి బ్లడ్లోకి వెళ్ళినట్టుగా, ఏదో బంగాళదుంప అరిగేసి బ్లడ్లోకి వెళ్ళినట్టుగా చిలకడ దుంప వెళ్ళదు. ఏదో బ్రెడ్ కానీ అన్నము కానీ ఇవన్నీ స్పీడ్గా బ్లడ్లోకి వెళ్ళిపోతాయి. కానీ చిలకడ దుంప మెల్లగా దశల వారీగా అరుగుతుంది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండటం వల్ల దశల వారీగా గ్లూకోజ్ రిలీజ్ అయ్యి మెల్లగా ఎక్కువసేపు వెళుతూ ఉంటుంది అనమాట. అందుకని ఎక్కువసేపు కూడా చిలకడ దుంపలు మీరు 3-4 తినేస్తే అసలు ఆకలే అవ్వదు. అందుకని పిల్లలకి ఎప్పుడైనా మధ్యాహ్నం పూట రోజు అన్నం పెట్టడం ఎందుకు, అది సాయంకాలం పూట ఇంకోటి ఏదో పెడతాను, చిలకడ దుంపల కాల్చో ఉడకబెట్టో ఒక 3-4 పెట్టేసి భోజనం లాగా ఒక పండు ఏదైనా ఇచ్చేస్తే అయిపోతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.